హలో ఎవ్రీవన్, నేను మీ మాస్టర్ మైన్స్ మోహన్ని. నేను ఈ వీడియో సెప్టెంబర్ 5, 2024 చేస్తున్నాను. ఒక గ్రేట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. సిఎంఏ ఇంటర్ సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఆగస్ట్ 23, 2024 రిజల్ట్స్ వచ్చింది. సిఎంఏ ఇంటర్లో మాస్టర్ మైన్స్ నుంచి ఎంతమంది పాస్ అయ్యారు, సిఎంఏ ఫైనల్లో మాస్టర్ మైన్స్ నుంచి అసలు ఎంతమంది పాస్ అయ్యారు అనేది ఒక రిపోర్ట్ తీయించడం జరిగింది. మన వీడియోలో కానీ మన ప్రజెంటేషన్లో కానీ ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఇది ఫ్లూక్గా ఫ్లూక్గా ఇంతమంది పాస్ అయి ఉంటారు అని చెప్పేయటం చాలా ఈజీ. బట్ విత్ ఎవిడెన్సెస్ ఒక స్టేట్మెంట్ చేయడం చాలా కష్టం. సో విత్ ఎవిడెన్సెస్ మీ ముందుకు రావాలనే ఉద్దేశంతోనే కొంత నేను టైం తీసుకున్నా. ఓ ప్రాపర్ ఎవిడెన్సెస్తోనే మీ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఇంత టైం తీసుకోవడం జరిగింది. సో ముందుగా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఖచ్చితంగా ఐ షుడ్ థ్యాంక్ మై టీమ్ మెంబర్స్, ఐ షుడ్ థ్యాంక్ మై స్టూడెంట్స్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ ద పేరెంట్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. దిస్ వుడ్ నాట్ ఎట్ ఆల్ బీన్ పాసిబుల్ వితౌట్ దేర్ సపోర్ట్. ఇది చిన్న సక్సెస్ కాదు, మెగా సక్సెస్ అంటారు చూసారా. సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు అని అంటారు, లేదా మెగాస్టార్ అంటారు, లేదా సూపర్ స్టార్ అంటారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అలాంటి ఒక స్టార్ పర్ఫార్మెన్స్ మన స్టూడెంట్స్ మనకి గిఫ్ట్కి ఇవ్వటం జరిగింది. 677 స్టూడెంట్స్, ఐ రిపీట్ అండి, 677 స్టూడెంట్స్ సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్లో కానీ మాస్టర్ మైండ్స్ నుండి ఆగస్ట్ 2024 సిఎంఏ ఇంటర్ రిజల్ట్స్ అండ్ సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇందులో సిఎంఏ ఇంటర్లో అయితే 573 స్టూడెంట్స్ అంటే, ఐ రిపీట్ 573 స్టూడెంట్స్. అండ్ ఫైనల్ లెవెల్ అయితే 104 స్టూడెంట్స్. సిఎంఏ ఫైనల్లో 104 స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. మీకు తెలుసు, మన దగ్గర సిఏ అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి, సిఎంఏ అడ్మిషన్స్ కంపేర్టివ్లీ సిఏ తక్కువ ఉంటాయి. అయినా కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ అక్రాస్ ద నేషన్, ఐ రిపీట్ అక్రాస్ ద నేషన్, ఇంతమంది స్టూడెంట్స్ మరే ఇన్స్టిట్యూట్లో కూడా అదే సిఎంఏ ఇంటర్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ నేను విత్ నెంబర్స్ ఇస్తున్నా, ఇంతమంది పాస్ అయ్యి ఉండకపోవచ్చు. దిస్ ఈస్ మై గెస్. లెట్ మీ కంటిన్యూ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ 677 స్టూడెంట్స్కి బ్రేకప్ ఇచ్చాను. అవుట్ ఆఫ్ దిస్ 573 ఏమో సిఎంఏ ఇంటర్ అండ్ 104 ఏమో సిఎంఏ ఫైనల్. సో ఈ బ్రేకప్లోనే మనకి బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారండి. గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఈ 677 స్టూడెంట్స్లో సమ్ ఆఫ్ దెమ్ దే క్వాలిఫైడ్ బోత్ ద గ్రూప్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ దే క్వాలిఫైడ్ సింగిల్ గ్రూప్. ఒక చిన్న క్లారిఫికేషన్, ఇది మన లైఫ్ టైం రిజల్ట్ కాదు. అంటే మాస్టర్ మైండ్స్ 22 ఇయర్స్ ప్రయాణంలో మన జర్నీలో వచ్చిన టోటల్ రిజల్ట్ కాదు. ఇది కేవలం ఆగస్టు 23, 2024లో వచ్చినటువంటి వన్ డే రిజల్ట్. అది జస్ట్ మన స్టూడెంట్స్ వన్ డే బ్యాటింగ్. ఇది మన లైఫ్ టైం బ్యాటింగ్ కాదు, జస్ట్ వన్ డే బ్యాటింగ్. ఇది కాకుండా స్టూడెంట్స్ బోనస్గా మనకేమి ఇచ్చారు, సిఎంఏ ఇంటర్లో ఇష్యూ చేసినటువంటి ఫస్ట్ 50 ర్యాంక్స్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్తో పాటు 25 ర్యాంక్స్ సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అండ్ సిఎంఏ ఫైనల్లో ఇష్యూ చేసిన 50 ర్యాంక్స్లో 50లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 14 ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది. అండ్ చాలా హంబుల్గా చెప్తున్నాను, ఎంటైర్ క్రెడిట్ నీ స్టూడెంట్స్కే ఇస్తాను. ఎందుకు, మేము చదువు చెప్పినా లేదా మన సంస్థ నుంచి చదువుకున్న ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వచ్చినా లేదా ప్రతి స్టూడెంట్ పాస్ అయితే ఆ క్రెడిట్ మాస్టర్ మైండ్స్ది. అలా కాకుండా కొద్దిమంది స్టూడెంట్సే క్వాలిఫై అయ్యారు, లేదా కొద్దిమంది స్టూడెంట్స్కి ర్యాంక్ వచ్చింది కాబట్టి, లేదా అలా జరగలేదు కాబట్టి, ప్రతి స్టూడెంట్ పాస్ అవటం ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ రావటం ఇలా జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ క్రెడిట్ నేను స్టూడెంట్స్కే ఇస్తాను. వీళ్ళు మన ఇమ్మీడియట్ ప్రీవియస్ బ్యాచెస్లో కానీ లేదా ఎర్లియర్ బ్యాచెస్లో కానీ మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ అండి. వీళ్ళ మెజారిటీ స్టూడెంట్స్ రెగ్యులర్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు, అండ్ కొంతమంది స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్లో కూడా అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు. అండ్ వీళ్ళల్లో కనీసం 90% ఆఫ్లైన్ బ్యాచ్ అడ్మిషన్స్ అండ్ ఒక 10% ఆన్లైన్ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత అడ్మిషన్స్ కోసం చేస్తున్న వీడియోగా మాత్రం దయచేసి ఇది భావించొద్దు. నిజంగా అడ్మిషన్స్ కోసం చేసిన వీడియో అయితే కనుక కొద్దిగా తప్పుడు ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇచ్చి ప్లస్ ఆర్ మైనస్ అనే ఇచ్చేసి ఆగస్టు 25, 26 కల్లా ఈ వీడియో ఇచ్చేసేవాడిని. ఎందుకంటే అడ్మిషన్స్ జరుగుతాయి కదా, రిజల్ట్ రాగానే అడ్మిషన్స్ జరుగుతాయి. సో అడ్మిషన్స్ అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్. అండ్ అలానే మీకు ఒక డేటా కూడా తీసుకొచ్చాను. కొంతమంది సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు నేను చూపించేటువంటి డేటా. ఇది సిఎంఏ ఇంటర్, ఇందాక చెప్పాను 577 స్టూడెంట్స్ అని. దీంట్లో మాస్టర్ మైండ్స్ అడ్మిషన్ నెంబర్ కూడా ఇచ్చా. స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబరే కాదు, ఇది స్టూడెంట్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సిఎంఏ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ రిజిస్ట్రేషన్ నెంబర్. దాంతోపాటు మాస్టర్ మైండ్స్ యొక్క అడ్మిషన్ నెంబర్ ఇచ్చా. మన స్టూడెంటే కాదా, ఎవిడెన్స్ ఏంటి, మన అడ్మిషన్ నెంబర్.
ఆ అడ్మిషన్ నెంబర్ ప్రెజెంట్ చేస్తే టోటల్ అడ్మిషన్ రికార్డ్ వచ్చేస్తుంది. సో మొత్తం టోటల్గా ఉన్నటువంటి 577 స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇవ్వటమే కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ మెంబర్స్. ఎంత ఫెంటాస్టిక్గా డేటా ఇచ్చారండి. 577 స్టూడెంట్స్ యొక్క డేటా విత్ మాస్టర్ మైన్స్ అడ్మిషన్ నెంబర్ ఇచ్చారు. 73 అండి, 77 కాదు, 573 యొక్క డేటా విత్ మాస్టర్ మైన్స్ అడ్మిషన్ నెంబర్ ఇచ్చారు. ఏదో ఫ్లూక్గా చెప్పడం కాదు. అండ్ ఈ 573లో బోత్ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళు 337 స్టూడెంట్స్ ఉన్నారండి, సిఎంఏ ఇంటర్. అండ్ కమింగ్ టు ఫైనల్ కూడా అంతే. ఫైనల్ లిస్ట్ వచ్చేసరికి సిఎంఏ ఫైనల్ టోటల్ 104 స్టూడెంట్స్ ఇవ్వటం జరిగింది. సిఎంఏ ఫైనల్ క్వాలిఫైడ్ లిస్ట్ 104 స్టూడెంట్స్ కూడా గ్రేట్ థింగ్ కదా, అబ్సల్యూట్లీ గ్రేట్. విత్ అడ్మిషన్ నెంబర్ ఇచ్చారు, మాస్టర్ మైన్స్ అడ్మిషన్ నెంబర్ ఇచ్చారు. అంటే వీళ్ళు మాస్టర్ మైన్స్ స్టూడెంట్, ఏదో మనం ఫ్లూక్గా చెప్తున్నటువంటి నెంబర్స్ కాదు అని చెప్పడానికి ఇదే ఎవిడెన్స్. దీంట్లో బోత్ పాస్ అయిన వాళ్ళు, ఫైనల్లో బోత్ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ దిస్ ఎంతమంది ఉన్నారు? 75 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 104 స్టూడెంట్స్. 75 స్టూడెంట్స్ బోత్ క్వాలిఫైయర్. సో ఇలాంటి ఒక ఎక్సెప్షనల్ సక్సెస్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి, స్టాఫ్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మాస్టర్ మైన్స్ ఒక అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో ఈ స్టూడెంట్ యొక్క నేమ్స్ కూడా పబ్లిష్ చేయమని చెప్పాను నేను. జస్ట్ ఇంతమంది పాస్ అయ్యారని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, ఒక ఫ్లూక్ స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, ఒక కాంక్రీట్ ఇన్ఫర్మేషన్తో సహా షేర్ చేద్దామని. అండ్ స్టూడెంట్స్ దీంట్లో ఏదైనా మిస్టేక్స్ వస్తే, ఇప్పుడు ఈ లిస్ట్లో మీకు పబ్లిష్ చేసిన లిస్ట్లో కానీ చూపించిన లిస్ట్లో ఏదైనా మిస్టేక్స్ వస్తే దయచేసి మీరు నాకు అప్డేట్ ఇవ్వండి. నేను డెఫినెట్లీ ఆ లిస్ట్లో కరెక్షన్స్ కూడా చేస్తాను. యూ కెన్ రీచ్ మీ ఎట్ msnmohan2013@gmail.com. ఐ రిపీట్, msnmohan2013@gmail.com. అండ్ ఇటువంటి హిస్టారికల్ రిజల్ట్ని మాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి ప్రతి స్టూడెంట్కి, ప్రతి టీం మెంబర్కి, అలానే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాస్టర్ మైన్స్ మోహన్ని. అవకాశం ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మంది ఈ వీడియో చూస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను కవర్ చేయని పాయింట్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. నేను మీ మోహన్ని.